జగన్ మిర్చి రైతుల కన్నీళ్లు తొడవగానే చంద్రబాబు లోకేష్ ఎల్లో మీడియా కంట్లో కారం పడినట్లయింది. మంట మామూలుగా రేగలేదు. అర్ధరాత్రి కల్లా కేసు పెట్టేసేంత మంట రేగింది. కేసు పెట్టడానికంటే ముందు జగన్ భద్రత తొలగిస్తే భయపడి ఆగిపోతారని భ్రమపడ్డారు. ఒకవేళ భద్రత లేకుండా వెళితే ఏదో ఒక ప్రమాదం జరగకపోదా అని ఆశపడ్డారు. రెండూ జరగకపోయేసరికి ఈసీని అడ్డు పెట్టుకుని కోడ్ను సాకుగా చూపించి కేసు పెట్టారు. అసలు మిర్చి రైతుల గురించి జగన్కెందుకు? వారి కష్టాల గురించి జగన్కెందుకు? ప్రాణాలకు తెగించి వారి దగ్గరకు ఎందుకు వెళ్ళాలి? వారి కన్నీళ్లు ఎందుకు తొడవాలి? చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ల మ్యూజికల్ నైట్లో హ్యాపీగా రాత్రంతా ఎంజాయ్ చేయొచ్చుగా. మంచి మంచి పాటలు డ్యాన్సులతో నైట్ అవుట్ చేయొచ్చుగా. జగన్ అలా చేయడు. అందుకే చంద్రబాబుకు కోపం. రాధాకృష్ణ టీవీ5 నాయుడికి ఆక్రోశం. వారికి మిర్చి రైతుల కష్టాల కన్నా మ్యూజికల్ నైట్లో ఎంటర్టైన్మెంటే చాలా ప్రధానం. అసలు చంద్రబాబు తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నిసార్లు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించలేదు? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏమైనా పోటీ చేస్తోందా? దానికోసం జగన్ ఏమైనా బహిరంగ సభ పెట్టారా? అయినా కేసు పెట్టారు. మార్చి 3 వరకు ఎన్నికల కోడ్ ఉంటుందట. అప్పటి వరకు మిర్చి రైతులను గాలికి వదిలేయాలట. వారి కష్టం నేలపాలైనా పట్టించుకోరట. వారి జీవితాలు నాశనమైనా పట్టించుకోరట. వారి కుటుంబాలు రోడ్డున పడ్డా పట్టించుకోరట. జగన్ కూడా పట్టించుకోకూడదట. పట్టించుకుంటే కేసు పెట్టేస్తారట. వీళ్ళలానే జగన్ కూడా మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేయాలట. అయినా పబ్లిక్గా కౌన్సిలర్లను ఎమ్మెల్సీను కిడ్నాప్ చేస్తుంటే, అడ్డదారిలో పదవులను టీడీపీ ఎగరేసుకుని పోతుంటే పట్టించుకొని ఈసీ చంద్రబాబు చెప్పగానే కర్తవ్యం గుర్తుకొచ్చి అర్ధరాత్రి జగన్ పైన కేసు పెట్టేసింది. ఇప్పుడు మిర్చి రైతులు ఘాటెక్కేలా ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. మ్యూజికల్ నైట్లో ఎంజాయ్ చేసిన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్తో సహా ఈసీ కూడా ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1, ఎన్నికల ప్రయోజనాల కోసం పోలవరం టూర్ అంటూ కుట్రపూరితంగా ఆనాడు కోడ్ ఉల్లంఘించలేదా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 2, జైలు నుంచి విడుదలై స్వాతంత్ర సమరయోధుల హైదరాబాద్లో ర్యాలీ చేసి కోడ్ ఉల్లంఘించలేదా బాబు? క్వశ్చన్ నెంబర్ 3, నిరసన కార్యక్రమం పేరుతో కోడ్ ఉల్లంఘించి రేణుగుంట విమానాశ్రయంలో రౌడీలా రెచ్చిపోయింది నిజం కాదా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 4, కోడ్ ఉల్లంఘించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించి ఓటర్లను తప్పుదోవ పట్టించింది నిజం కాదా బాబుగారు? క్వశ్చన్ నెంబర్ 5, మ్యూజికల్ నైట్స్ పేరుతో స్వయంగా సీఎంతో సహా మంత్రుల రాత్రంతా సేద తీరితే అది కోడ్ ఉల్లంఘన కాదా? క్వశ్చన్ నెంబర్ 6, మిర్చి రైతులను పరామర్శించిన జగన్పై కేసు పెడితే మరి మ్యూజికల్ నైట్స్లో పాల్గొన్న మంత్రులపై ఈసీ కేసు పెట్టదా? క్వశ్చన్ నెంబర్ 7, మిర్చి రైతుల కన్నీళ్లు జగన్ తుడిస్తే చంద్రబాబు లోకేష్ సహా ఎల్లో మీడియా ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తోంది? క్వశ్చన్ నెంబర్ 8, తిరుపతిలో కౌన్సిలర్లు ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసి ఎన్నికలను అపహాస్యం చేసినప్పుడు ఏమైపోయింది ఈసీ? క్వశ్చన్ నెంబర్ 9, ఎల్లో మూకల దాడులతో తునిలో 4 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడితే ఎక్కడుంది ఈసీ? క్వశ్చన్ నెంబర్ 10, చైర్మన్ వైస్ చైర్మన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అడ్డదారిలో బాబు పదవులు కొట్టేస్తుంటే ఈసీ నిద్రపోతోందా?